చచ్చి బతికే ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లు అనుకుంటున్నారా, పెద్ద జాతర అనుకుంటున్నారా? కరెక్టే అనుకొచ్చాడు, తలుపేసేయండి రా. తలుపేసుకుని మరీ తిట్టించుకుంటారా? ఈ ఆర్తనాదాలు బయట వాళ్ళకి వినపడకూడదు కదండి. రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. మరి ఇంకెందుకు వచ్చారు గురుగారు? ఫైన్ వేయడానికి వచ్చారా? అవును. ఇప్పుడు మీకు చాలా ఫైన్లు కట్టాలి. రండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, సెంటర్లో కూర్చోండి. కూర్చోండి. ఏంట్రా? ఎవరు కొట్టారో చెప్పుకో. ఎవడు కొట్టాడా? ఎవడ గిల్లాడా? గిల్లాడా రక్కాడా? గిల్లాడు. ఇప్పుడు రక్కుతాడు. రక్కాడు. ఏంట్రా తేడాగా ఉంది? మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా. బుద్ధి తర్వాత చెప్తూ గానీ నీకు యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ అంటే నటన. చంపేస్తాను. అచ్చా, నేను గొప్ప నటుణ్ణి. చిన్నప్పుడు ఏకపాత్రాభినయాల పోటీలో ప్రజలన్నీ నాయే. నీకా? ఏ డౌటా? డౌటే. నువ్వు లేరా చెప్తాను. లేకండి. నువ్వు నాకన్నా కొడుకువి. సరే. నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు. వెళ్ళరా. అలాగే సార్. టైం ఎంత అయిందిరా? కళ్ళు తొప్పేయా? చేతికి వాచ్ ఉందిగా, చూసుకో. 10 దాటింది. ఇప్పుడు ఇంటికి రావడం. పెందలాడే ఇంటికి రావాలనే జ్ఞానం లేదా నీకు? ఎక్కడ తిరుగుతున్నావు ఎంతసేపు? నేనెక్కడ తిడితే నీకెందుకు రా ముసల్లా? పెందలాడే 2 ముద్దలు తింటే ఇంకొక మీటింగ్ పెడతావు. నీ చంప. తండ్రిని కొడతావా? తండ్రిని కొట్టను, కొట్టాలనుకుంటాను. నిన్ను కొడతాను. వదిలే, కరెక్ట్ బాగాలేదు. బాలేదా? నేను చేయను. చేయరా? కంట్రోల్ లేదు నీకు. ఆగండి, రండి చెప్తా. ఫ్రెండ్ రాంబాబు క్యారెక్టర్ వేస్తారా? ఫ్రెండా? క్లోజ్ ఫ్రెండ్. పక్కనే అమ్మాయి కూడా ఉంటది. వేస్తాను. రెడీ 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 రెడీ. హలో రాంబాబు. హాయ్ చందు. చందు గిందు తర్వాత దుర్గం చూసావా? చూశాను. ఎలా ఉంది? బాగుంది. అంత బాగుందా? చాలా బాగుంది. సెలమని బాగా తీశాడు. నేను అడుగుతుంది సినిమా దుర్గా గురించి కాదు, నా లవర్ దుర్గా గురించి. ఆవిడెవరో తెలియకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళి చందు రమ్మన్నాడని చెప్పి బైక్ మీద ఎక్కించుకెళ్ళలేదు. నేను అనాకాని వెదవనని, నీకు బంగ్లాలు కార్లు ఉన్నాయని ఆ అమ్మాయి మనసు ఇరిచేయలేదు. దాన్ని మంచం మీద మల్లెపూల నలిపేసి రెడ్ లైట్ ఏరియాకి అమ్మేయలేదు. రాంబాబు నిజం ఒప్పుకో. ఒప్పుకో. చందు